రిసెప్షన్ ఆర్డర్ విషయంలో మీనాను ఇరికించాలని చూసిన చింతామణికి షాక్ ఇచ్చిన శృతి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇంకా మీనా చింతామణిని ఎదిరించి మరీ సమాధానం చెప్పడంతో ఇంకా చింతామణికి చాలా కోపం వస్తుంది. ఇటు ప్రభావతికి కూడా ఇది ఏం చేస్తుందో చూస్తాను, ఇది ఎందుకు నాకు ఎదిరించి సమాధానం చెప్తుంది, పైగా పరాయి వాళ్ళ ముందు అత్తగారిననే విలువ కూడా లేకుండా నాకే ఎదురు సమాధానం చెప్తుందా అని ఎంతగానో ఇంకా ప్రభావతి రగిలిపోతూ ఉంటుంది. ఏంటండి, అత్తగారనే విలువ కూడా లేదు, గౌరవం లేకుండా అలా మాట్లాడుతుంది ఏంటి మీ కోడలు అని చెప్పాను. కానీ చాలేవమ్మా, వచ్చింది చాలే, నువ్వు డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చినట్టు లేదు. మీనాకు మా వదినికి గొడవలు పెట్టి మీనాని ఇంకా మా వదిన తిట్టాలి అని కోరుకున్నట్టు ఉంది. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? ఎప్పుడు చూసినా ఫోన్ చూడడం, కోపంగా ఉండడం, మా వదినికి లేనిపోనివన్నీ మీనా మీద చెప్పడం, అంతే కదా, దానికోసమే కదా నువ్వు వచ్చేది. ఏదో ఇక్కడికి వచ్చి డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చినట్టుగా ఎందుకమ్మా అలా చేస్తున్నావు? అయినా మీనా ఏం చేసింది? తను కూడా ఫ్లవర్స్ డెకరేషన్స్ చేస్తుంది. నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా, తన పని తను చేసుకుంటుంది. నువ్వొక్కదాను మాత్రమే ఈ ఫీల్డ్లో ఉండాలా, ఎవరు ఉండకూడదా అంటూ కామాక్షి 4 చివాట్లు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇంకా ప్రభావతి ఇటు చింతామణి ఇద్దరు కూడా ఏదో ఒక ప్లాన్ చెయ్యాలి అని అక్కడి నుంచి చింతామణి కూడా వెళ్ళిపోయిన చింతామణి, ఏంటి మేడం ఇంకా వర్కౌట్ కాలేదా అనగానే, ఏం వర్కౌట్ అవ్వడం, ఈరోజు మీనా వచ్చి దులిపి పడేసింది. ఏమైంది మేడం అనగానే, అయినా మీ స్థాయికి ఇక్కడికి వచ్చి ఉండడం ఏంటి మేడం, ఆ మీనా ఎలాంటిది, ఉఫ్ఫ నూత్తే ఎగిరిపోయే ధూళి లాంటిది, దానికోసం మీరు ఎందుకు మేడం అంతలా కంగారు పడుతూ తన కోసం ఎందుకు అంతలా టైం వేస్ట్ చేసుకుంటున్నారు? మీ బిజినెస్ మొత్తం దెబ్బతింటుంది మేడం అని చెప్పి తన అసిస్టెంట్ చెప్తాడు. మాస్టర్ ప్లాన్ వేసాన్రా, పద చెప్తాను అని ఒక కళ్యాణ మండపం మేనేజర్ దగ్గరికి వెళ్తుంది. మేనేజర్ దగ్గరికి వెళ్తే అక్కడ అసిస్టెంట్ ఉంటాడు కదా, మేనేజర్కి అసిస్టెంట్ దగ్గరికి వెళ్తుంది. నేను చెప్పినట్టు చేస్తే నీకు 10,000 రూపాయలు ఇస్తాను అనేసరికి, ఏం చేయాలి మేడం అని చెప్పాను. కానీ ముందు మీనాకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు, వచ్చిన తర్వాత ఏం చేయాలో ఏంటో నేను చెప్తాను అనగానే, సరే మేడం అనేసరికి, ప్లాన్ ఏంటో చెప్పండి మేడం అని చెప్పాను. కానీ ఒరే, ఆ దస్తావేజులేవి, ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఏవి అనగానే పేపర్స్ ఇచ్చేసరికి, ఈ పేపర్స్ మీద ఎంటీ కాగితాల మీద సంతకాలు పెట్టించు, ఫస్ట్ అయితే 20,000 మాత్రమే అని అక్కడ పైన రాయి, అది కాస్త తర్వాత ఇంకో 0 పెట్టుకునేటట్టు కొంచెం స్పేస్ ఉంచు, ఆ తర్వాత ఏం చేయాలో చేస్తాననగానే, అర్థమైంది మేడం అని చెప్పనేసరికి ముందు మీనాని పిలిపించి, ఇక్కడ ఒక రిసెప్షన్ డెకరేషన్ ఉందని, ఆ డెకరేషన్కి చెయ్యాలని అడ్వాన్స్ ఇస్తున్నానని చెప్పి అడ్వాన్స్ ఇచ్చి ఇలా ప్లాన్ చెయ్యాను. కానీ ఓకే మేడం అని చెప్పి వెంటనే, అంటే ఆల్రెడీ వస్తుంది రిసెప్షన్ ఒకటి ఆర్డర్ వస్తుంది, మేనేజర్ చెప్తాడు అసిస్టెంట్కి మీనాకు పిలిచి ఇమ్మని. కానీ ఆ అసిస్టెంటు ఈ చింతామణితో చేతులు కలిపి ఈ రకంగా ప్లాన్ చేస్తాడు. చింతామణి చెప్పినట్టు చేస్తే తనకు 10,000 రూపాయలు ఉచితంగా వస్తాయి కదా అన్న ఉద్దేశంతో ఇంకా అలా ప్లాన్ చేసిన చింతామణి అయితే మీనాని పిలిచేసరికి వీళ్ళు చాటుగా ఉంటారు. మేడం, ఇక్కడ రిసెప్షన్ డెకరేషన్ ఉంది మేడం, 2 లక్షల రూపాయలు, దానికి అడ్వాన్స్ మీకు 20,000 ఇస్తున్నాను, దీని మీద సంతకం చేయండి అనేసరికి, అదేంటి ఎప్పుడూ లేదు అగ్రిమెంట్ మీద సంతకాలు చేయమంటున్నారు అనగానే, ఏమి కాదు మేడం, మీకు అడ్వాన్స్ ఇచ్చినట్టుగా మాకు ప్రూఫ్ ఉండాలి కదా, అందుకోసమని ఈ మధ్యన చేయించుకుంటున్నాను మేడం, ఎందుకంటే మీరు చింతామణి గారు ఇద్దరు ఉన్నారు కాబట్టి అందుకోసమే, మాకు క్లారిటీ కోసం ఉండాలి కదా మేడం, అందుకనే అమౌంట్ కూడా మేము చూపించాలి వాళ్ళకి అని, అందుకే మేము ఇలా చేయించుకుంటున్నాం అనేసరికి, సరేనని మీనా ఆ పైనంతా చూస్తుంది. 20,000 ఉంటాయి,
కింద సంతకం పెట్టేసి వాళ్ళకి అగ్రిమెంట్ పేపర్స్ ఇచ్చేస్తుంది. ఇచ్చేసిన తర్వాత వచ్చేసి తను డెకరేషన్కి ఎక్కడెక్కడ ఏమేం కావాలో అన్నీ కూడా డెకరేషన్కి సంబంధించి అంతా కూడా మాట్లాడుకోవాల్సిన వాళ్ళని మాట్లాడుకుంటుంది. బాలు నేను రానా అంటే అవసరం లేదులేండి, మేము చేసేస్తాము, మీకు ట్రిప్స్ ఉంటాయి కదా మీరు చూసుకోండి, పైగా డ్రైవింగ్ స్కూల్ కూడా చూసుకుంటున్నారు కదా, సో దానికోసం మీ పని మీరు చూసుకోండి, ఆ డెకరేషనల్ పనులు ఏమన్నా ఉంటే నేను చూసుకుంటానని చెప్పి మీనా కాస్త చెప్తుంది. సరే మీనా, ఏదైనా అర్జెంట్ అయితే నాకు ఫోన్ చెయ్యి, నేను వస్తాను అని చెప్పి ఇంకా మీనా చెప్పడంతో బాలు అనడంతో సరేనండి అని మీనా నాకు చిన్న పనుంది, సుమతి దగ్గరికి వెళ్ళి నేను అక్క వాళ్ళందరికీ చెప్పి వస్తానండి, మళ్ళీ వాళ్ళకి ఏదో ఒక పనులు ఉంటాయి కదా అని చెప్పాను. కానీ సరే మీనా నీ ఇష్టమని బాలు తన పని తను చూసుకుంటాడు. మీనా సుమతి దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే ఆ అక్క వాళ్ళకి ఫోన్ చేసినా నేను బయట ఉన్నాను మీనా అని చెప్పి వాళ్ళు బిజీగా ఉన్నామని ఫోన్ పెట్టడంతో సుమతికి చెప్తే సుమతి వాళ్ళకి చెప్తుంది కదా, ఫాలోఅప్లన్నీ చేసేది సుమతియే కదా అన్న ఉద్దేశంతో సరే అని ఇంకా సుమతి దగ్గరికి వెళ్ళడంతో నేను లీవ్ పెట్టినా అక్క అని చెప్పి సుమతి అడగడంతో ఏం అవసరం లేదు సుమతి, నేను చూసుకుంటాను, రిసెప్షన్ డెకరేషనే కదా చిన్నగానే ఉంటుంది, 2 లక్షల రూపాయల ఆర్డరే కదా, పెద్దదైతే ఖచ్చితంగా నువ్వు మీ బావ ఇద్దరు కూడా ఉండాలి, చిన్నదే కాబట్టి ఎవరు అవసరం లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే సరే అక్క అని చెప్పి వాళ్ళకి చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావక్క, పువ్వుల కోసం కూడా చెప్పాలి కదా సుమతి, ఏమేం పువ్వులు కావాలో డెకరేషన్ ఏంటో అన్నీ కూడా చూసుకుని పువ్వుల ఆర్డర్ చెప్పకపోతే అసలే పెళ్ళిళ్ళ సీజన్ కదా, అందుకే పువ్వులు దొరకవనగానే సరే అక్క నీ ఇష్టం అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఇంకా అలా మాట్లాడుకున్న తర్వాత సరేనండంతో ఇద్దరు కూడా మాట్లాడుకుని నేను బయట ఆర్డర్ ఉంది, ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళిపోతాను అని ఇద్దరు తను మీనా కాస్త బయటికి వచ్చేస్తుంది. బయటికి వచ్చేసేసరికి సరాసరి పువ్వుల ఆర్డర్ ఏమేం కావాలో టెంకీస్ పువ్వులు, గులాబీ పువ్వులు మొత్తం అన్నీ కూడా ఆర్డర్ ఏమేం కావాలో అన్నీ కూడా చెప్తుంది. చెప్పడంతో ఈ లోపు వాళ్ళు ఫోన్ చేస్తారు. చెప్పడంతో ఏంటి మీనా ఫోన్ చేసావు ఇందాక, హడావిడిగా ఉండి ఫోను లిఫ్ట్ చేశాను కానీ మాట్లాడడానికి కుదరలేదు. అదే అక్క రేపు ఒక డెకరేషన్ ఉంది, రిసెప్షన్ డెకరేషను, మీ నలుగురు నేను మొత్తం మన 5గురమే చేస్తున్నాము, ఇంకెవరు రారు అనగాని చిన్నదేంటి మీనా అని చెప్పి అక్క వాళ్ళు అడిగేసరికి అవునక్క చిన్నదే, 2 లక్షల రూపాయల ఆర్డర్ అంతే, రిసెప్షన్కే కదా పెద్దగా హెవీగా అవసరం లేదని చెప్పారు అనగానే సరే రేపు ఉదయాన్నే మేము అక్కడికి వచ్చేస్తాం మీనా, ఈలోపు ఫ్లవర్స్ అవి కూడా నువ్వు బాలు చేత తెప్పించేసుకో, ఆల్రెడీ చెప్పానక్క రేపు ఫ్లవర్స్ అవి తీసుకునే నేను వస్తాను, మీరు కొంచెం తొందరగా వచ్చేసేయండి అని చెప్పనేసరికి సరే అని ఇంకా మీనా అక్కడికి వెళ్తుంది. మరుసటి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటి దగ్గర పని అంతా చూసి మామయ్య రేపు ఉదయాన్నే నేను బయటికి వెళ్తాను, వంట అంతా చేసేసే వెళ్తాను, ఎందుకంటే ఒక రిసెప్షన్ ఆర్డర్ వచ్చింది మామయ్య, ఆర్డర్ కంప్లీట్ చేయాలి కదా, అందుకే ఉదయాన్నే వెళ్తాను, ఒక అడుగు ఆలస్యం అవుతుంది, మీకు వండేసి టేబుల్ మీద పెట్టేసి వెళ్తాను, మీరు పెట్టుకుని తినండి, ఆలస్యం చెయ్యొద్దు మామయ్య, ఆయన రావడం ఒక అడుగు లేట్ అయినా సరే పర్వాలేదు, మీరు మాత్రం భోజనం చేసి వెళ్ళండి అని చెప్పి మీనా కాస్త సత్యానికి చెప్పడంతో సరేనని ఇంకా సత్యం అయితే సరేనమ్మా జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్తాడు. చెప్పడంతో సరే అని ఇంకిద్దరు కూడా మాట్లాడుకున్న తర్వాత మీనా ఇంట్లో పనంతా కూడా కంప్లీట్ చేసుకుని ఇంకా ఉదయాన్నే బయలుదేరాలని, మరుసటి రోజు ఉదయాన్నే వెళ్ళాలని రాత్రి కూడా కొంచెం త్వరగానే నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే టిఫిన్స్ చేయాల్సినవి, ప్రభావతి వాళ్ళకి చేయాల్సినవి మొత్తం అన్నీ కూడా చేసి రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఇంకా ఎవరికి వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రభావతి అడిగేసరికి ఏంటి ప్రభా, మీనాకు ఏదో ఆర్డర్ ఉందంట, ఆర్డర్ కోసం వెళ్తుంది, మీరు తినవలసిన గడ్డి అంతా కూడా అక్కడ టేబుల్ మీదే పెట్టింది, నువ్వు ఆ మనోజ్ గాడు ఇద్దరు కలిసి తినేయండి ఆ గడ్డి అంతాను, ఏం ఇబ్బంది పడకుండా ఉండాలని అన్నీ చేసి పెట్టింది, మీనాని నువ్వు ఆపాలని మాత్రం ప్రయత్నం చేస్తే నువ్వు శాశ్వతంగా నీ పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోతావు, లేదంటే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా అమ్మతోనే ఉంటాను, తర్వాత నీ ఇష్టం, ఆ చింతామణితో చేతులు కలిపి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మాత్రం మర్యాద దక్కదు అని చెప్పాను. గాని చింతామణితో కలిసి నేను ఇదంతా చేస్తున్నానన్న విషయం ఈయనకి ఎలా తెలిసిపోయింది అని ఇంకా
ప్రభావతి కాస్త అనుకుని ఇక్కడ ఉండడం కంటే రూమ్లోకి వెళ్ళిపోవడమే మంచిదని సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభావతి. అయితే ఇంకా అలా ప్రభావతి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సత్యం ఉంటాడు. మీనా మొత్తం అంతా కూడా చూసుకుంటుంది కదా, డెకరేషన్ దగ్గరికి వెళ్తుంది. రిసెప్షన్కి సంబంధించిన డెకరేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా సార్ మీతో అని చెప్పాను కానీ అమ్మ నేను కొంచెం బిజీగా ఉన్నాను తర్వాత మాట్లాడతానని మేనేజరు అసిస్టెంట్ కాస్త చెప్తాడు. సరే డెకరేషన్ హడావిడిలో ఇది ఫంక్షన్ హడావిడిలో ఉన్నాడు కదా, అయిన తర్వాతే మాట్లాడదామని మీనా అక్క నేను అమౌంట్ ఇస్తాను వాళ్ళు ఇంకా ఇవ్వలేదు అని చెప్పాను కానీ సరేనమ్మా మీనా అని వాళ్ళు వచ్చిన వాళ్ళు కాస్త నలుగురు ఆటోకి వెళ్ళిపోతారు. మీనా కూడా వెళ్ళిపోతుంది. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత బాలు ఆ రోజు ఇంటికి రాడు. ఎందుకంటే నైట్ వేరే చోటికి వెళ్లాల్సిన పరిస్థితి రావడంతో అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి ఈ రోజు రావడం కుదరదు మీనా, నీ డెకరేషన్ అంతా బాగా జరిగిందా, వాళ్ళకి డెకరేషన్ అంతా బాగా నచ్చిందా అనగానే అంతా బాగానే నచ్చింది అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే సరే అయితే నాకు ఆలస్యం అవుతుంది నువ్వు పడుకో, ఉదయం నుంచి అలిసిపోయి ఉంటావు కదా అనగానే సరేనండి అని మీనా కాస్త నిద్రపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఫ్లవర్స్ ఇవ్వడం కోసం వెళ్ళినప్పుడు అటుపక్కకు వెళ్ళడంతో కళ్యాణ మండపం సైడ్ వెళ్ళేసరికి ఇంకా మీనా అక్కడికి వెళ్తుంది. వెళ్ళడంతో ఇంకా వాళ్ళు అసిస్టెంట్ మేనేజర్ బయట కనిపించడంతో సార్ అని చెప్పాను కానీ ఏంటమ్మా మీనా ఇలా వచ్చావు, చెప్పడం మర్చిపోయాను డెకరేషన్ చాలా బాగా చేసావమ్మా అని చెప్పనేసరికి అవునా సార్ చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పాను కానీ మరి డెకరేషన్ అంత బాగా చేసాం మళ్ళీ ఏమైనా ఉంటే చెప్తానులే అమ్మా, ఇప్పుడు ఎందుకని మళ్ళీ వచ్చావు అని చెప్పాను కానీ అది సార్ అమౌంట్ ఇవ్వలేదు కదా నాకు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావమ్మా, అమౌంట్ ఇవ్వకపోవడం ఏంటి, అమౌంట్ అంతా ఇచ్చేశాను కదా, నువ్వు సంతకం కూడా చేశావు అని చెప్పాను కానీ సార్ ఏం మాట్లాడుతున్నారు, నాకు 20,000 మాత్రమే అడ్వాన్స్ ఇచ్చారు అని ఇంకా మీనా అడిగేసరికి 20,000 అడ్వాన్స్ ఇవ్వడం ఏంటమ్మా, నీకు 2 లక్షల రూపాయలు ఇచ్చాను కదా 20,000 అంటావేంటి, కావాలంటే అగ్రిమెంట్ మీద కూడా చూసుకొని అగ్రిమెంట్ పేపర్స్ చేతిలో పెట్టేసరికి అవి కాస్త 2 లక్షల రూపాయలు కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళు మరొక 0 వేయడం కోసం కొంచెం స్పేస్ ఉంచారు కదా, సో అందుకని 2 లక్షల రూపాయలు అక్కడ కనిపించేసరికి సార్ ఇది అన్యాయం సార్, డెకరేషన్ మొత్తం అయిన తర్వాత మీరు 20,000 రూపాయలు చేతిలో పెట్టి 2 లక్షలు ఇచ్చానని చెప్పడం ఏంటి సార్, ఇది అన్యాయం సార్ అనగాని ఏంటమ్మా మీనా నువ్వు నీతి నిజాయితీగా ఉంటావనుకున్నాను కానీ ఇంత దారుణంగా అబద్ధం చెప్తావని అనుకోలేదు, కావాలంటే ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టింది నువ్వే కదా, మేమేమీ ఫోర్జరీ చేయలేదు కదా అని చెప్పనేసరికి సార్ నేనే చేశాను కానీ మీరు నాకు 20,000 మాత్రమే ఇచ్చారు, అప్పుడు కూడా దాని మీద 20,000 మాత్రమే ఉంది, మీరు ఇప్పుడేమో 2 లక్షల రూపాయలు అంటున్నారు, నమ్మశక్యంగా అనిపించట్లేదు సార్ అనగానే అబద్ధం చెప్పవలసిన అవసరం ఏంటమ్మా, ఇంత పెద్ద కళ్యాణ మండపాన్ని చూసుకుంటూ ఉంటాను నేను అబద్ధం చెప్తానా ఏంటి, ఎప్పుడూ ఇలా జరగలేదు, మా ఓనర్ గారికి తెలిస్తే నన్ను తప్పు అనుకుంటారు అని మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక తెగ టెన్షన్ పడిపోతుంది మీనా. సరే అని అక్కడి నుంచి ఏడ్చుకుంటూ బయలుదేరి ఇక్కడికి వచ్చేస్తుంది. ఎక్కడికి, సుమతి వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. అమ్మ అనుకుంటూ పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉండేసరికి ఏమైందమ్మా మీనా, ఏం జరిగింది అనగానే నిన్న ఒక ఆర్డర్ చేశాం కదమ్మా, దానికి వాళ్ళు నాకు 20,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు కానీ 2 లక్షలు ఇచ్చానని చెప్తున్నారు, అడ్వాన్స్ డబ్బులు కూడా ఇవ్వలేదమ్మా సరిగ్గాను, కానీ ఇప్పుడు వీళ్ళు ఇలా అంటున్నారు, నేను ఇవన్నీ కూడా అరువే తీసుకొచ్చాను, అప్పు పెట్టి తీసుకొచ్చాను, ఇవన్నీ ఎలా చేయాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి మాట్లాడుతుండగానే మరి అల్లుడు గారికి ఒక మాట చెప్పాల్సింది కదా అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి వాళ్ళ అమ్మ అడగడంతో అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, ఎలా చెప్పాలి, ఇప్పుడు ఆయన గనక చెప్పానే అనుకో ఆయన మామూలుగా ఊరుకుంటారా, అస్సలు ఊరుకోరు, మళ్ళీ గొడవ పడతారు, గొడవ పడితే ఎలా కుదురుతుంది, అందుకోసమనే నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేసరికి పదక్క పోలీసు అతను మనకు తెలుసు కదా, అతని దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాము అని కానీ అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు కాస్త చూసి అమ్మా మీనా
నువ్వు సంతకం పెట్టేటప్పుడు చూడలేదా అనగాని సంతకం పెట్టేటప్పుడు చూశానండి. వాళ్ళు 20,000 మాత్రమే రాశారు. మరి ఇప్పుడు చూసేసరికి 2,00,000 రూపాయలు కనిపిస్తున్నాయి. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకేం అర్థం కావట్లేదు. నాకు చాలా కంగారుగా ఉంది. నేను ఇవన్నీ కూడా ఇలా చేశాను, అంతా మంచి వాళ్ళే అనుకున్నాను. ఇలా మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు. లేదంటే నేను అగ్రిమెంట్ పేపర్స్ నా దగ్గరే పెట్టుకునేదాన్ని అనగాని ఇప్పుడు ఏం చేయలేమమ్మా మీనా. నా చేతుల్లో అయితే ఏమీ లేదు. ఈ పేపర్స్ తీసుకుని ఎక్కడికి వెళ్ళినా ఈ సంతకం నీదే కాబట్టి వాళ్ళు కూడా ఏమీ చేయలేమనే అంటారు. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా 2,00,000 రూపాయలని నెంబర్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా. మరి నువ్వన్నీ చూసుకోవాల్సింది. వాళ్ళు కావాలని తర్వాత పెట్టినట్టున్నారు. నేనేమీ చేయలేనమ్మా అనగానే ఇంకా వచ్చేస్తుంది. వచ్చేసేసరికి మీనా ఏడుస్తూ ఉంటుంది. ఏంటక్క ఇలా జరిగింది, బావకు చెప్పావా అనగాని చెప్పలేదు అనేసరికి ఏడుస్తూ ఉండగానే రాక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నిలదీసి అడుగుతాను అనగానే లేదు, ఇదంతా ఎవరు చేశారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆ చింతామణి ఇదంతా చేసినట్టుంది అని చెప్పనగానే చింతామణి ఎవరక్క అనగానే ఇంకొక ఆవిడ ఉందిలే, నేను రాకముందు నుంచి కూడా ఈ ఫీల్డ్లో ఉంది, ఆవిడే ఇదంతా చేసిందని నా మనసు కనిపిస్తుంది అనేసరికి మరి ఇప్పుడు ఎలా అక్క, ఇప్పుడు ఈ విషయం ఎలా బయట పెట్టాలి, ఎలా నీకు రావాల్సిన డబ్బులు తీసుకుంటావు అనగానే దానికి ఒక ఆలోచన ఉంది. వెంటనే నువ్వు చింతామణికి ఫోన్ చేసి ఒక డెకరేషన్ ఉంది నీ పెళ్ళి అని చెప్పు అనగానే తన నెంబర్ మన దగ్గర లేదు కదా, ఒక్క నిమిషం అని మీనా కాస్త వేరే వాళ్ళకి ఫోన్ చేస్తుంది. వేరే వాళ్ళకి ఫోన్ చేసి చింతామణి నెంబర్ కనుక్కుని ఆ నెంబర్ సుమతికి ఇచ్చి సుమతిని ఫోన్ చేసి మాట్లాడమనేసరికి ఇంకా సుమతి ఇలా నా పెళ్ళండి అది ఇది అని చెప్పడంతో చేస్తానమ్మా, డెకరేషన్ చేస్తాను, తగ్గించే నీకు చేస్తాను, వేరే వాళ్ళకి ఇవ్వవు కదా అనగానే లేదండి, మీరే ఎప్పటి నుంచో డెకరేషన్స్ చేస్తుంటారని నేను విన్నాను, అందుకోసమనే మీకే ఈ ఆర్డర్ ఇవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పి మాట్లాడడంతో సరేనమ్మా ఇంక ఇదంతా కూడా చూసుకుంటాను, నువ్వు మళ్ళీ అదంతా మాట్లాడుకుని నాకు ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేయను కానీ నేను ఇప్పుడే కన్ఫర్మ్ చేస్తానండి, అడ్వాన్స్ డబ్బులు కూడా ఇస్తాను అని చెప్పి సుమతి చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇదంతా రికార్డ్ చేసావా సుమతి అనగానే రికార్డ్ చేశానక్క, రా వెళ్దాం అనగానే ఈలోపు శివ నేను వస్తాను అంటాడు. వద్దు, నువ్వెందుకురా, నువ్వేమీ రావద్దు, నువ్వెక్కడికి రావాల్సిన అవసరం లేదు, నువ్వు ఇంటి దగ్గరే ఉండు, నేను వెళ్ళి చూసుకుంటానని రా సుమతి అని సుమతి ఇటు మీనా ఇద్దరు కలిసి సరాసరి శృతి దగ్గరికి వెళ్తారు. శృతికి జరిగిన విషయం అంతా చెప్తారు. ఎంత జరిగిందా మీనా, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, కమిషనర్ దగ్గరికి వెళ్దాం అనగాని ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏ ఉపయోగం లేదు. ఎందుకంటే ఈ అగ్రిమెంట్ కాగితాల మీద 2,00,000 రూపాయలు అని రాసుంది కదా, ఇప్పుడు నేనేమీ చెయ్యలేను, దీనికి మనం సరిగ్గా సమాధానం చెప్తేనే గాని అసలు దొంగలు ఎవరనేది బయటికి రాదు అనగాని మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనగాని నా దగ్గర ఒక ఆలోచన ఉందని ఆలోచన మొత్తం చెప్తుంది. ఇంకా మీనైతే చెప్పేసేసరికి సరే నీ ఆలోచన సూపర్గా ఉంది, నీ ఆలోచన బట్టే చేద్దామని ఇంకా మీనా ఆ వాయిస్ వినిపించు సుమతి అనగానే వెంటనే వాయిస్ వినిపిస్తుంది. శృతి ఆ వాయిస్ అంతా కూడా విని నీకు అవుతుందా శృతి అనగానే తప్పకుండా అవుతుంది, నాకు ఇదంతా చాలా ఈజీ, ఒక్కసారి మళ్ళీ వాయిస్ పెట్టు అనగానే సుమతి అనేసరికి సుమతి మళ్ళీ ఇవ్వడంతో ఆ వాయిస్ విని సరే ఎవరికి ఫోన్ చేయాలి అనగానే చింతామణికే అసిస్టెంట్కి ఫోన్ చేసి ఇలా పలానా గుడికి రమ్మని చెప్పు, అడ్వాన్స్ డబ్బులు కూడా తీసుకురమ్మని చెప్పు అనేసరికి సరే మేడం అని ఫోన్ చేయడంతో అతని చెప్పేస్తాడు. మీనాకి ఇవ్వాల్సిన అడ్వాన్స్ డబ్బులు తీసుకుని రమ్మంటారా మేడం అని చెప్పనగానే అవును అనేసరికి గుడి దగ్గరికి రమ్మనగానే సరేనని అతనేమో ఆ డబ్బులు తీసుకుని గుడి దగ్గరికి వచ్చేస్తాడు. అతను గుడి దగ్గరికి బయలుదేరతాడు. ఇటు చింతామణికి సుమతి ఫోన్ చేస్తుంది. హలో చింతామణి గారు అనగాని చెప్పమ్మా చెప్పు సుమతి, గుర్తుపట్టాను చెప్పమ్మా అనగానే అది అడ్వాన్స్ డబ్బులు ఇద్దామనుకుంటున్నానండి, పలానా లక్ష్మీదేవి గుడి దగ్గరికి వస్తారా, గుడిలో ఇస్తే సెంటిమెంట్గా బాగుంటుంది కదా అనగానే అలాగేనమ్మా ఇప్పుడే బయలుదేరి వస్తాను, 10 నిమిషాల్లో గుడిలో ఉంటాను అని చెప్పడంతో సరేనని అక్కడి నుంచి
చింతామణి బయలుదేరి వస్తుంది. ఇటు అసిస్టెంట్ మేనేజర్ ఉన్నాడు కదా, మేనేజర్ దగ్గర పనిచేసేవాడు, అతను కూడా అదే గుడికి వస్తాడు. ఏంటి మేడం ఇంత ఆలస్యం చేశారు, ఇదిగోండి మేడం అడ్వాన్స్ మీనా డబ్బులు అనేసరికి, ఓ తెచ్చేసావా అనగానే, అవును నేను ఇక్కడికి వస్తున్నానన్న విషయం నీకెలా తెలుసు అనగానే, అదేంటి మేడం మీరే కదా ఫోన్ చేసి మరీ చెప్పారు, మరి మీరు ఇక్కడికి వస్తున్నారన్న విషయం నాకెలా తెలుసు అంటారేంటి అనగానే, నేను నీకు ఫోన్ చేశానా, అవును మేడం వేరే ఫోన్ నుంచి ఫోన్ చేసి మరీ మీనాకి ఇవ్వాల్సిన 1,80,000 రూపాయలు తీసుకుని గుడి దగ్గరికి వచ్చేసే అని చెప్పారు కదా అని చెప్పాను. కానీ నేను చెప్పానా, నేనేం ఫోన్ చేయలేదే అని ఆలోచించుకుంటుండగా మీనా ఎంట్రీ ఇస్తుంది. నేనే ఫోన్ చేశాను అని చెప్పి మీనా, శృతి వీళ్ళంతా కూడా వస్తారు. ఇంత అన్యాయం చేయడానికి నీకు ద్రోహం అనిపించలేదా? నేను కష్టపడితే ఆ డబ్బు నువ్వు తీసుకుందాం అనుకుంటున్నావా? నీకు సిగ్గు అనిపించట్లేదా అనగానే, ఏ మీనా అనగానే, చూడండి సార్ మీ అసిస్టెంటు ఈ చింతామణితో కలిసి ఎంత దుర్మార్గానికి పాల్పడ్డాడో. నేను ఆ రోజు మీకు చెప్తే మీ అసిస్టెంటు అలా చెయ్యడు అన్నారు. మరి ఇప్పుడు చూసారా, ఈ చింతామణితో చేతులు కలిపి 20,000 రూపాయలు ఇచ్చి 2 లక్షల రూపాయలకి 1,80,000 రూపాయలు ఈ చింతామణికి అప్పగించాడు సార్ అని చెప్పి మాట్లాడేసరికి చెంప పగలగొడతాడు ఇంకా అసిస్టెంట్దైతే. పగలగొట్టడంతో, సార్ అది అనగానే, చీ నోర్మి, ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. నమ్మకస్తుడు కదా, ఇన్ని రోజులు నిన్ను ఎంతగానో నమ్మాను, కానీ ఇంత దారుణంగా ఒక ఆడపిల్ల కడుపు కొట్టాలని చూస్తావని అస్సలు అనుకోలేదు. ఇక మీదట నువ్వు ఉద్యోగం చేయడానికి వీల్లేదు. ఇలా ఇప్పుడే చేసావంటే ఇక మీదట కూడా ఇలా చేసే అవకాశం ఉంది. అందుకే ఇంకా నువ్వు నా దగ్గర ఉద్యోగం చేయడానికి వీల్లేదు అని చెప్పాను. కానీ ఆ డబ్బులు ఇటివ్వి అని చింతామణి దగ్గర డబ్బులు ఓడలాక్కుని, అమ్మా మీనా, నా అసిస్టెంట్ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. తప్పు వాళ్ళు చేసినా నేనే కదా బాధ్యత వహించాలి. ఇదిగో అమ్మా నీ డబ్బులు మొత్తము అని చెప్పి మీనా చేతిలో ఆ డబ్బులు మొత్తం పెడతాడు. చాలా థ్యాంక్స్ సార్ అనగానే, ఏదైనా సరేనమ్మా, కష్టం వచ్చింది కదా అని కూర్చుని బాధపడకుండా తెలివితేటలతో అసలు తప్పెక్కడ జరిగింది, తప్పెవరు చేశారు, ఎవరు నిన్ను మోసం చేశారు అన్న విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించావు, నాకు తెలియ చెప్పడానికి ప్రయత్నించావు. లేదంటే 2 లక్షల రూపాయలు ఆర్డరు 20,000 రూపాయలు చేసి మిగిలిన డబ్బంతా కూడా అప్పుల పాలైపోయినట్టే కదా. నువ్వు మిగిలిన డబ్బంతా కూడా ఎవరికి వాళ్ళకి ఇచ్చుకోవాలి కదా. ఫ్లవర్స్ కానీ వాటికని వీటికని అన్నింటికి ఇచ్చుకోవాలి కదా. నీకు అన్యాయం చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? నన్ను క్షమించమ్మా అనగానే, అయ్యో క్షమించండి అనగానే, ఏంటి ఎప్పటి నుంచో చేస్తున్నావు ఈ ఫీల్డ్లోని, ఇదేనా నువ్వు చేసే ద్రోహం, ఇదేనా నువ్వు చేసే మోసం, ఇలాంటి పిచ్చి పనులు చేయడానికి, ఇలా మోసం చేయడానికి సిగ్గనిపించలేదా? వయసులో పెద్దదానివి, ఇప్పుడిప్పుడే నీ ఫీల్డ్లోకి వస్తే మాత్రం ఏమవుతుంది, ఏం జరగదు కదా, ఏం కాదు కదా. అయినా సరే నువ్వు ఇలా మోసం చేసి తన కష్టాన్ని దోచుకోవాలనుకోవడం చాలా పెద్ద పొరపాటు. ఇంత పెద్ద పొరపాటు చేస్తావని, ఇంత అన్యాయం చేసి ఒక ఆడపిల్లను ఉసురు నువ్వు పోసుకుంటావని కలలో కూడా అనుకోలేదు. ఇక మీదట మా కళ్యాణ మండపంలో జరగబోయే ఏ డెకరేషన్ అయినా సరే నీకు ఇవ్వను, అంతా ఈ మీనాకి ఇస్తాను. ఇంకా నాకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ మీనాకే ఇవ్వమని చెప్తాను. ఎదగొచ్చు, కానీ ఒకరిని తొక్కుకుంటూ ఎదగాలని ఎప్పుడు కూడా అనుకోకూడదు. మనకు మనం పరంగా ఎదగాలే తప్ప ఒకరిని తొక్కుకుంటూ ఒకరిని మోసం చేసుకుంటూ ఎదగడం వల్ల నీకు కలిసి వచ్చేదేంటి? నువ్వు అలా చేయడం వల్ల ఎప్పటికీ నీకేమీ కలిసి రాదు అంటూ ఇంకా ఆ కళ్యాణ మండపం మేనేజర్ చెప్పడంతో, అది కాదు సార్ అని కానీ, ఇంకేం మాట్లాడకమ్మా, నా కంటి ముందు కనిపించుకు, ఇక్కడి నుంచి వెళ్ళు అని ఇంకా అతను గసరడంతో అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా, నేనే ఆ ఫోన్ చేసింది మా అక్కయ్య ఈవిడ అని చెప్పి సుమతి కూడా అసలు విషయం చెప్పేస్తుంది. అంటే అంతా కలిసే నాటకం ఆడారన్నమాట, నన్ను మోసం చేశారన్నమాట. ఇంత దారుణంగా మోసం చేస్తారని కలలో కూడా అనుకోలేదు అని ఇంకా చింతామణి అనుకుంటుంది. అలా అనుకున్న చింతామణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇంకా మీనా అయితే చాలా సంతోషంగా, నాకు చాలా సంతోషంగా ఉంది సుమతి, మీ సహాయంతోనే ఇదంతా చేశాను అనగానే, నేనేం చేశానక్క, అంతా శృతియే చేసింది, శృతి వల్లే ఇదంతా జరిగిందనగానే, నేనేం చేశాను సుమతి, అంతా మీనా ఆలోచన, మీనాకి చాలా తెలివితేటలు ఉన్నాయి,
కష్టం వచ్చింది కదా అని ఏడుస్తూ కూర్చోకుండా తన తెలివితేటలు ఉపయోగించి తను ఎంతో చక్కగా ఆలోచించి ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడింది. డబ్బు మొత్తం తన చేతికొచ్చిందనేసరికి జరిగింది మొత్తం బాలుకి చెప్తుంది. బాలుకి చెప్పడంతో ఇంకా ఇంటికొచ్చి బాలు మీనాని పొగడడం మొదలు పెడతాడు. ఏమైందిరా, ఏం జరిగింది అనగానే మీనా చాలా తెలివితేటలుగా ఈవేళ వ్యవహరించింది నాన్న అని చెప్పనేసరికి అసలు ఏం జరిగిందిరా అనగానే ఇలాంటి సంగతి అని చెప్పనేసరికి ఇంకా చాలా సంతోషపడిపోతాడు సత్యానికి ఏదో ఫోన్ రావడంతో మీనాని ఎత్తుకుని గిరగిరా తిప్పేస్తాడు బాలు. చాలా గ్రేట్ మీనా, నువ్వు చాలా ముందు చూపుగా ఆలోచించావు. అదే నేనైతే ఆవేశంలో గొడవకు వెళ్ళేవాడినే తప్ప ఇలా ఆలోచించేవాడిని కాదు అని చెప్పి మీనాని ఎత్తుకుని తిప్పుతూ ఉండగా ఈలోపు ఒక పక్క నుంచి ప్రభావతి, మరో పక్క నుంచి రోహిణి వచ్చి చూసి షాక్ అయిపోతారు. ఇదేంటిది, వీళ్ళు ఏం చేస్తున్నావురా అనగానే నా భార్య మంచి పని చేసింది కాబట్టి ఎత్తుకు తిప్పుతున్నాను అని చెప్పి బాలు కాస్త చెప్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో శృతి ద్వారా చింతామణికి ఎలాంటి షాక్ ఇవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.